30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. బౌద్ధ జాతక కథలు. ఓ విదేహ రాజ్యానికి మహాజనకుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఈ విదేహకి అంటే మన సీతాదేవి తండ్రి. మిథిలా నగరం విదేహ, అక్కడ అందుకే కదా అమ్మవారిని సీతాదేవిని వైదేహి అంటారు. అవును, విదేహ నగరానికి చెందిన రాకుమార్తె కాబట్టి. అయితే ఈ విదేహ నగరానికి చేసిన రాజులందరికీ జనకుడు వాళ్ళ తాలూకు బిరుదం అన్నమాట. అలాగే ఉండేవి. అందరూ జనకుడే. మహాజనకుడు రాజుగా ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు. అరిష్ట జనకుడు, పోల జనకుడు. వెనకాల జనకుడు అనేది ఉంటుందా రమగారు? వాళ్ళ ఇంటి పేరు లాగా అనమాట. బాగుంది. అరిష్ట జనకుడు, ప్రోల జనకుడు. అయితే ఏమైందట, ఈ మహాజనకుడు మరణానంతరము అరిష్ట జనకుడు రాజయ్యాడు. ఆయనకు పట్టప్రాణి కూడా ఉండేది. అయితే ఈ ప్రోల జనకుడు ఏంటంటే తన అన్నయ్యని దింపేసి తను గద్దెనెక్కాలని అతని కోరికగా ఉండేది. కొంతమంది స్నేహితుల్ని కూడగట్టుకుని రహస్యంగా సమాలోచనలు చేసేవాడు. ఏ సమయంలో అరిష్ట జనకుడిని దింపేద్దాము అని మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో గూఢచర్యం చాలా గట్టిగా ఉండేది. వీళ్ళకి గూఢచారులు ఉండేవాళ్ళు, వార్తలు వచ్చేవి. కానీ అరిష్ట జనకుడికి ఒక ప్రీతి తమ్ముడంటే, అండ్ అంత నమ్మకం లేదు. ఓకే, వాడేం చేయలేదు, చిన్నపిల్లాడు, ఏదో సరదా పడతాడు. వాడేం చేస్తాడు, అలా నమ్ముతాడు. చాలా మంది అన్నదమ్ములు ఇప్పుడు కూడా మనం అలాంటి వాళ్ళని చూస్తాం చేయం. అవునండి. వాళ్ళ తమ్ముడు ఆ మెతకవాడని, అమాయకుడని, వాడికి ఏం తెలియదని, చిన్నపిల్లాడని భావిస్తారు. వాడు ఏమైనా చేసినా సరే తెలియక చేశాడు అనుకుంటారు. భలే సర్దుకుంటారండి. భలే సర్దుకుంటారు. నేనే డజన్ల కొద్ది అన్నదమ్ములు చూశాను చేయాలి. ఎంత సర్దుకుంటారో ఆ తమ్ముళ్ళని. వాడు ఏం చేసినా సరే తమ్ముడిని వదిలిపెట్టరు. ఆ తమ్ముడు అంత ప్రీతిగా ఉండే అన్నయ్యని ఏదైనా చేసేస్తారు. అక్క చెల్లెల్లో ఉండదా రమగారు ఇది? అక్క చెల్లెళ్ళలో కూడా ఉంటుంది. చెల్లెళ్ళు సంవత్సరంన్నర చిన్న చెల్లెళ్ళని కూడా చిట్టి పిల్లలుగా ట్రీట్ చేస్తారు. చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు అనుకుంటారు. ఏమర్థం గ్యాప్ ఉన్నా సరే. అవును, వీళ్ళు ఎంత పెద్ద ఎక్కడున్నా సరే ఆ పిల్ల చిన్నపిల్ల, దానికి ఏమి తెలియదు. చిన్నది అమాయకురాలు. కానీ చిన్నది అమాయకురాలు అసలు కాదు. అయినా సరే వీళ్ళు అలాగే అనుకుంటారు. 10 ఏళ్ల గ్యాప్ ఉన్న చెల్లెళ్ళతోటి పోటీ పడతారు జయ చాలా మంది. కానీ ఈ సంవత్సరం గ్యాప్ ఉన్న చెల్లెళ్ళతోటి పోటీ పడకుండా దాని చిన్నపిల్లని, దాని బేబీగా చాలా ముద్దుగా చూసుకుంటారు. నేను ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు ధరమ్మ. నేను మా ఇంట్లో చిన్నదాన్ని కదా, ఎంత ముద్దుగా చూసుకుంటారంటే మక్కలిద్దరు. వాళ్ళ పిల్లలు ఎలాగో నేను కూడా అలాగే. ఇప్పటికీ కూడా చిన్నది, దానికి ఏం తెలియదు, అదే వర్షంలో ఉంటారు. అదే అంటే అవి నాకు ఉంటాయి, ఆ గారాభం అనమాట. అవి నాకు కూడా ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ లేని పెట్టుబడులు నా ఒకదానికే అంతే. సాగుబాటు, పెట్టుబడులు అన్నీ ఉంటాయి. అయితే ఈ అరిష్ట జనకుడు నమ్మేవాడు కాదు. నమ్మక జాగ్రత్త పడల. జనాలు చెప్పింది దాని మీద దృష్టి పెట్టి తమ్ముడిని అరికట్టినా, అదుపులో పెట్టినా, లేదా కొంచెం జాగ్రత్త పడినా బాగుండేది. ఆయన అరికట్టలేదు, అదుపులో పెట్టలేదు, జాగ్రత్తను పడక ఒకనాటి రాత్రి అరిష్ట జనకుడు సంహరింపబడ్డాడు. అయ్యో, ద్వంద్వ యుద్ధం లాంటిది ఏదో చేసి మోసం చేసి అన్నయ్యని సంహరించేశాడు. ప్రోల జనకుడు రాజయ్యాడు. అయితే ఈ అరిష్ట జనకుడు మరణించే నాటికి ఆయన భార్య పట్టపురాణి గర్భవతి. 7-8 నెలలు వచ్చేసినాయి ఆవిడికి. ఆవిడ ఏం చేసింది, ఎప్పుడైతే ఆయన సంహరింపబడ్డాడు అని వార్త తెలిసిన మరుక్షణం పాత బట్టలు కట్టుకుంది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళటము అవి ఏమీ చేయలే. ఆవిడ పారిపోయింది అక్కడి నుంచి. పాత బట్టలు కట్టుకుని, మాసిపోయిన బట్టలు చూసుకుని కట్టుకుని, బోళ్ళంత నగ నాణ్యాలు ఒక పెద్ద వెదురు బుట్టలో 30 నింపేసి, పైన కొన్ని మాసిన బట్టలు పడేసుకుని, ఒక రహస్య ద్వారం గుండా ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకుని నడిచి బయటికి వెళ్ళిపోయి, గుర్తుపట్టకుండా తన గర్భంలో ఉన్న శిశువుని రక్షించుకోవటం కోసం. ప్రోలజనకుడు ఊరంతా వెతికిచ్చాడు కానీ ఆవిడ ఎక్కడా దొరకల. పైగా ఆవిడ రహస్య ద్వారం గుండా వెళ్తుంది. స్త్రీలు వస్తే కానీ అంతఃపుర రహస్యాలు బయటపడవు. ప్రోలుడికి వివాహం కాల అప్పటికి. ఆయన భార్య ఉంటుంటే అంతఃపురంలో ఉండే రహస్య ద్వారం పెళ్ళినాళ్లలోనే తెలుసుకుంటారు. రాణులకు చెప్పబడతాయి అవి. వాళ్ళకి చేసే తొలి బోధల్లోనే ప్రాణ రక్షించుకోవడానికి ఏం చేయాలి, పారిపోవాలంటే ఏం చేయాలి అవన్నీ చూపిస్తాను. రాణి రాలా అతనికి తెలీదు. ఈవిడ రహస్య ద్వారం గుండా వెళ్ళిపోయింది బయటికి. ఈ వెళ్ళి 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 నడుచుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోయింది. ఈవిడికి ఏదైనా ఊరు వెళ్ళిపోవాలి, ఈ ఊళ్ళో ఉంటే సేఫ్ కాదేమో అనిపించింది. ఆవిడ ఎవరో మాటలు, అంతఃపుర స్త్రీలు వాళ్ళు మాట్లాడుకుంటుండగా
కాలచెంప అనే ఒక పట్టణం, ఒక గ్రామం పేరు వింది. అది ఎక్కడో, అది ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు మంచివాళ్ళని, ఆశ్రయం దొరుకుతుందని నమ్మింది ఆవిడ. అంటే ఆ కాలచెంప గురించి వాళ్ళు చెప్పుకున్న మాటల్లో ఆవిడకి అలా అర్థమైందనమాట. మనం కూడా అలాగే కొన్ని గొడవలు ఒక ఫ్యాసినేషన్ ఏర్పడుతుంది. సరే ఏమైంది అని నడిచిపోతూ ఉంటే నడిచి వెళ్ళింది, ఒక చోట కూర్చుంది. బొట్టెక్కడ మోస్తుంది ఆవిడ, రాణిగారు, పైగా గర్భాలసత్వం, కడుపుతో ఉంది పాపం. సరే కూర్చుంటే ఒక బండి వాడు వెళ్తున్నాడు. ఓ అక్క ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అడిగిపోతున్నా అంటే కాలచెంప వెళ్ళాలయ్యా అనగానే, నేను ఆధారనే పోతున్నా, గంప బండి మీద పెట్టుకో, మెల్లిగా ఎక్కువ, నేను దింపుతాలే, ఇంత బరువు వేసుకుని నేను నడుస్తావు, ఓపలేని దానివి అన్నాడు. వేల వేల దండాలు పెట్టుకుని ఆ బుట్ట ఎత్తుకుని తర్వాత మెల్లిగా అతను చిన్న పీట లాంటిది వేస్తే ఆ పీటకి ఎక్కి బండి మీద కూర్చు. ఆహారం లేదు, పాడు లేదు పాపం. ఆ బండి నడిచి 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 ఒక 2-3 గంటలకి కాలచెంప నగరం ఊరికి చేరాక బండివాడు రోడ్డు మీదే, ఎవరింటికి వెళ్ళాలక్క అన్నాడు. అనేసరికల్లా గ్రామాలకి చావళ్ళు ఉంటాయి, సావడి దగ్గర దింపేయి, మా వాళ్ళ ఇల్లు అక్కడేనా, ఇల్లు తెలీదు, గ్రామ సావడి దగ్గర దిగేసింది. దిగాక ఏం చెయ్యాలి, సరే చూస్తూ ఏం చేసింది, ఆ పక్కనే చావడికి ఓ పక్కనే కాలువ ఉంది, వాళ్ళు వీళ్ళు కాలువలకి స్నానాలకు వెళ్తున్నారు. సరేలే ఎవరైనా ఆశ్రయం ఇవ్వకపోతారని ఆ బొట్టు ఏడ్చుకుంటూ పోయి ఆ చావట్లో కూర్చునేసరికల్లా ఆ దారిన ఒక బ్రాహ్మణ ఆయన తన శిష్యుల సమూహంతో నడిచొస్తూ కొత్త మొహాలు కనపడితే పల్లెటూళ్ళలో ఇప్పటికీ మన ఊళ్ళలో అడుగుతారు ఎవరింటికి అని. ఈ కడుపుతో ఉన్న ఆవిడని చూసేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, మాసిన గుడ్డగట్టు ఉంది కానీ ఇప్పుడు మొహం మాపు కాదు. కనిపెట్టి శిష్యులు నాపి ఆ లోపలికి వెళ్ళాడు. సావిట్లో ఒక అడిగేసి, అమ్మ ఎవరు మీరన్నాడు. ఈవిడ బ్రాహ్మణ్ణి చూసేసరికి దండం పెట్టి, అయ్యా నేను పట్టపురాణిని, అరిష్టజనకుడిని సంహరించారు, ఇంకో దారి లేక నేను ఇలా పారిపోయి వచ్చేసాను అనేసరికల్లా, నాకు ఆశ్రయం దొరుకుతుందా ఈ ఊళ్ళో, దానికే ఉందమ్మా, నువ్వు ఒక పని చేయి, నోరు నేడుస్తున్న కాళ్ళ మీద పడు, నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతా అని చెప్పాడు. చెప్పంగానే ఆవిడ ఏడుస్తూ వచ్చి కాళ్ళు పట్టుకుంది. జనాలంతా చూశారు, శిష్యులు పరిగెత్తుకొచ్చారు, ఆవిడ ఎవరో ఏడుస్తుంది గురుగారు కాళ్ళు పట్టుకుంటుందని. ఆ గురుగారు ఆవిడని లేవదీసేసరికి వాళ్ళ శిష్యులంతా అడిగారు, ఏంటండి ఎందుకండి ఆవిడ ఏడుస్తుందంటే, ఇది నా కడగొట్టు చెల్లెలు, నేను మా ఊరు వదిలిపెట్టాక పుట్టిందిట, మా అమ్మ గడుపుతూ ఉంది నేనున్నప్పుడు, నేను వచ్చేసాక పుట్టింది, పాపం భర్త ఎక్కడికో వెళ్ళిపోయాట, నన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది, నా పేరే నన్ను అడుగుతోంది, నా దురదృష్టం నా అదృష్టమో అని, పదండ్రా ఈ బొట్ట ఎత్తుకోండి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామన్నాడు. బ్రాహ్మణుడి చెల్లెలు, పోనీలే, బాగుంది కదా, మంచి ఆలోచన. ఎవరో ఆశ్రయం ఇచ్చాడు కాదు చెల్లెలు, భర్త లేడు, ఆవిడ దగ్గర సువాసన చిహ్నాలు ఏం లేవు, విధవరాలని చెప్పుకునేవాళ్ళు ఊళ్ళో అంతా, ఆవిడకి పేరు లేదు, బ్రాహ్మణ ఆయన చెల్లెలు అంతే. ఆవిడ ఇక్కడికి వచ్చాక ఆయన శుభ్రంగా ఆవిడ స్నానం అది చేయించి, అమ్మ స్థిమితంగా ఉండు, ఇంతమంది శిష్యులు తింటున్నారు, నువ్వు ఒక్కదానివి బరువు కాదు, నీ బిడ్డ బరువు కాదు నాకు అంటే, ఆవిడ తన బుట్ట చక్కగా ఓ పక్కన జాగ్రత్తగా పెట్టుకుంది. వాళ్ళు ఎవ్వరూ ఆవిడ బుట్ట జోలికి రాల. ఆ బుట్ట కిందంతా బంగారం ఉంది, వస్తువులు ఉన్నాయి కదా, ఆవిడ బ్రాహ్మడి చేతిలో పెట్టలేదు, తెలివిగలది ఆయన వద్దన్నాడు, ఆయన ఈవిడ నుంచి ఏం ఆశించాలి, ఆశ్రయం ఇచ్చాడు అంతే. అక్కడి నుంచి ఆవిడ ఆ ఇంట్లో ఆ పని చేసేది, ఏదో సహాయం చేసేది వాళ్ళ ఇంట్లో యువతలుండి. అంటే విధవరాలు అన్ని పనులు చేయకూడదు, అలాంటివి ఏవో ఉంటాయి కదా, యజ్ఞాలు చేసే కాలం కదా. సరే కొన్నాళ్ళకి ఈవిడికి చక్కటి మగపిల్లవాడు పుట్టాడు. ఈవిడ తన మావగారి పేరైన మహాజనకుడు పేరు పెట్టుకుంది పిల్లవాడికి, మహాజనకుడు అని పిలిచేవాళ్ళు, నడిచేది. అయితే మహాజనకుడు అమిత చురుకు, చాలా జనముద్దైన పిల్లాడు, ఏదో ఆటలాడుకోవడానికి దానికి దీనికి మొదట 2-3 ఏళ్ళు ఇళ్లలో ఉంటారు, 5 ఏళ్ళు వచ్చేసరికల్లా పిల్లలు రోడ్ల మీదకి పడిపోతారు. ఒక 8-10 ఏళ్ళు వచ్చేసరికల్లా గట్టిగా ఎదిగాడు పిల్లాడు, చాలా బలమైనవాడు. ఏదైనా ఆటల్లో పాటల్లో ఎవరినైనా కొట్టేవాడు, కొట్టంగానే తగాదాకు వచ్చేవాడు. అయితే ఆ పిల్లలు ఏం చెప్పారంటే, ఆ విధవరాలు లేదు, ఆవిడ కొడుకు కొట్టాడు మమ్మల్ని అనేవారు. అలాగే చెప్పుకుంటారు కదా ఊళ్ళల్లో. ఈ విధవరాలు కొడుకు అని 5-6 సార్లు విన్నాక 9-10 ఏళ్ళు వచ్చేసరికి పిల్లాడికి ఏమనిపించింది, విధవరాలు కొడుకుని సరే, ఈ విధవకి ధవుడు ఎవరు, మా నాన్న ఎవరు అని ప్రశ్న వచ్చింది. వాడికి 11-12 సంవత్సరాలకి తల్లిని అడగగలిగాడు.
తండ్రి గురించి. అడిగాడు. 12 ఏడు వచ్చేసరికి, అమ్మా నీ భర్త ఎవరు, నా తండ్రి ఎవరో చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి ఈ ఊరు వచ్చావు. ఆవిడ బాగా ఆలోచించి మెల్లిగా అది కొడుకుని చెట్టు కింద కూర్చోబెట్టుకుని, నాయన నువ్వు అరిష్టి జనకుడు కుమారుడివి, నువ్వు ఆయన రాజు, నీ బాబాయ్ ఇతను నీ తండ్రిని సంహరించి రాజు అయిపోయాడని చెప్పేసరికి ఆవిడ పిచ్చి కోపం వచ్చేసింది. నేను కదా రాజ్యం చేయాలి అక్కడ, అరిష్టి జనకుడు మరణిస్తే ఆయన కొడుకు రాజు అవుతాడు, తమ్ముడు ఇట్లా రాజు అవుతాడు, అది నాది రాజ్యం అయినా వీరభోజ్యం. ప్రోలజనకుడు అరిష్టి జనకుడిని చంపేశాడు, రాజు అయ్యాడు. ఇప్పుడు నేను ప్రోలుని చంపుతా, నేనే రాజు అవుతా కదా. అప్పుడు ఎవడు చంపితే వాడే రాజుని, ఎవడు చంపితే వాడే రాజు. అక్కడి నుంచి ఏమన్నాడమ్మా, నేను విదేహం జయించదలుచుకున్నాను, నీ దగ్గర ఏమన్నా సొమ్ము ఉందా అన్నాడు. ఆవిడ తన పాత తాటాకు బుట్ట బయటికి తీసింది, ఆ వెదురు బుట్ట. పై బట్టలు తీస్తే అడుగునంతా బంగారమే. ఆ వస్తువులన్నీ తీసుకున్నాడు అతను. బ్రాహ్మడికి వీడుకోలు చెప్పాడు. సొమ్ము చేసుకుని కొంతమంది సైనికులను ఏర్పరచుకుని నేను ప్రోలుడి మీదకి వెళ్తానన్నాడు. ముందు విదేహాన్ని గురించి అంతా తెలుసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి బయలుదేరి అలా వెళ్ళాడు. వెళ్ళి విదేహ నగరానికి చేరాడు. సరిగ్గా ఆ మహాజనకుడు ఏ రోజైతే విదేహ నగరానికి చేరాడో అదే రోజున ప్రోలుడికి పెరాలసిస్ వచ్చిందట, పక్షపాతం వచ్చి పడిపోయాడు. ఆయనకి సంతానం కలగల. ఆశకి అన్నయ్య ఆస్తిని ఆక్యుపై చేశాడు, తను రాజు అవ్వాలన్న కోరికతో. వివాహాలైనా పిల్లలు లేరు. ఈయన ఎప్పుడైతే మంచానబడి మరణాసన్నుడుగా ఉన్నాడో, సరే ఏమనుకున్నారు, ఇప్పుడు మనకు రాజు కావాలి, ఎవడో ఒకడిని తీసుకోవు, దీనికి ఒక పద్ధతి ఉందని ఏం చేశారట, రాజుగారి యొక్క రథం ఉంటుంది కదా, మన పంచకళ్యాణి గుర్రాన్ని ఆ రథానికి కట్టి దానికి ఛత్రచామరాదులు, రాజుగారి పాదుకలు, కత్తి, కరవాలము అన్నీ అందులో పెట్టి రథాన్ని వదిలిపెట్టారు. ఆ రథం ఊరంతా తిరిగి ఆ పంచకళ్యాణి ఎక్కడైతే ఈ మహాజనకుడు ఒక తోటలో పడుకున్నాడో అక్కడికి వెళ్ళాలి. నుంచోగానే ఆ రథంతో పాటు మంత్రి సామంతులంతా తిరుగుతున్నారు. ఆ మహామంత్రి దగ్గరకు వచ్చి ఈ అబ్బాయిని పరీక్షించి మహాజనకుడిని, అప్పటికి ఇతను ఈ విదేహ నగరానికి వెళ్ళటానికి ఇతను కొంచెం శక్తియుక్తులు సమకూర్చుకోవడానికి ఒక 15 ఏళ్ళు అలా వచ్చినాయి. 3 ఏళ్ళు నడిచింది కథ. ఈ దగ్గరకు వచ్చి చూసి రాజలక్షణాలు ఉన్నాయి పిల్లవాళ్ళు, చక్రాలు ఉన్నాయి కాళ్ళల్లో, శంఖ ఉండాలి, అవి ఏవో లెక్కలు ఉన్నాయి. అవి చూసుకుని రాజలక్షణాలు కనపడుతున్నాయి, సాముద్రిక లక్షణాలని నిద్రలేపి, నాయన నువ్వే ఇవాళ నుంచి విదేహకి రాజు, నీ పేరు ఏమిటంటే మహాజనకుడు అన్నాడు. నిర్కాంతపోయారు వీళ్ళు. మహాజనకుడు రాజ్యానికి మళ్ళీ మహాజనకుడే వచ్చాడు. ఇతను లేచి నిలబడేసరికల్లా సమున్నతాకారుడు ఆ పిల్లవాడిని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూసిన మొహం ఇది. తల్లి తండ్రి ఎవరు అన్నీ కనుక్కొని ఆశ్చర్యపోయి పరమానందాన్ని పొంది అతన్ని తల్లిని కూడా తీసుకొచ్చి రాజుని చేశారు. క్రమంగా రాజు చక్కగా స్థిరపడ్డాడు. శీవలిని అనే ఒక ఆవిడని, శీవలీదేవి, ఆ శీవలి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. హాయిగా అద్భుతంగా రాజ్యం చేసుకుంటున్నాడు. ఎంతో బాగుంది జీవితం. అయితే ఏమైంది, ఒకనాడు ఆయనకి తోటలు చూద్దామని మనసు అయింది. మన దేశంలో పళ్ళ తోటలు అవి ఎలా ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం అనుకున్నారు. భార్య సమేతుడిగా తోటలన్నిటిని చూస్తానని ముందే కబురు చేశాడు. పరివారం అంతా బయలుదేరి. రాజుగారు వెళ్తాడంటే ఆయన ఒకడే ఎందుకు వెళ్తాడు, ఛత్రం చామరం పుచ్చుకుంటారు. మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, దండనాయకులు, అంగరక్షకులు, గుంపు గోవింద బోళ్ళంతా తయారవుతారు. వీళ్ళంతా బయలుదేరితే ఒక పెద్ద తోటలోకి ప్రవేశించారు. 2 పెద్ద గున్నమావిడి చెట్లట, ఎంత ఆకర్షించినాయి. కొన్ని చెట్లు భలే అందంగా కనపడతాయి. ఆ అందమైన గున్నమావిడి చెట్లలో ఒక చెట్టు నిండా కాయలేనట. రెండో చెట్టు పచ్చగా కళకళలాడుతుంది కదా, దానికి ఒక పూత పిందె కాయ ఏమీ లేదు, మొగ చెట్టు. అది ఈయనేం చేశాడు, ఆ చెట్టు చూసి దాన్ని సంతోషం పట్టలేక దాన్ని కావలించుకున్నాడు. ఆ పళ్ళన్నిటిని ముట్టుకున్నాడు. అక్కడి నుంచి ఒక పండు కోసి చాకుతో, ఆయన దగ్గర పిడిబాకు ఉంటుంది, చాకుతోటి ముక్క కోసి తిని ఎంత బాగుంది అని పరమానందంతో పదే ఆ చెట్లను చూస్తూ ముందుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే రాజుగారి ఈ చెట్టుకాయ కోసుకు తిన్నాడో ఆ వెనకాల వస్తున్న పరివారం అంతా పరమోత్సాహంగా చెట్టుకాయలన్నీ తుంపేశారు. ఆ ఉత్సాహాల్లో పైకెక్కి దిగేటప్పుడు కొమ్మలన్నీ విరిచేశారు. ఈయన తోటలన్నీ చూసుకుని తిరిగి వచ్చేసరికల్లా బోసిగా అందవిహీనంగా తయారైన చెట్టును చూసేసరికి నిర్ఘాంతపోయాడు. అన్ని పళ్ళతోటి అంత అద్భుతంగా ఉంది, ఇలా అయింది ఏంటి ఇది. పక్కనున్న గున్నమావిడి చెట్టును చూస్తే అది అలాగే ఉంది, దాన్ని ఎవరు ముట్టుకోలేదు. ఆయనకి ఏమనిపించింది, సమృద్ధి ఉంటే కదా ఇలా ఉంటుంది, ఇది వద్దు, నాకు ఏ సమృద్ధి వద్దు, సన్యసించాలి నేను అనుకున్నాడు. అయ్యో,
సన్యాసం తీసుకో, బోధిసత్వుడు. అదే ఇక సన్యాసం తీసేసుకుందాము అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయాక ఆయన ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. మేడ మీద ఒక్కడే కూర్చుని ఉండేవాడు. 4 నెలలు గడిపాడు అట్లా. నిశ్శబ్దంగా అయిపోయాడు. రాణులకి పెద్ద అర్థం కాల ఆయన ఏ దిగుల్లో ఉన్నాడు అని. ఒకరోజు ఒక సేవకుని పిలిచి మంగళని తీసుకురా అని చెప్పి క్షవరం చేయించేసుకున్నాడు గుండు. రెండో సేవకుని పిలిచి ఒక కాషాయ వస్త్రము, ఒక మట్టి పాత్ర, ఒక దండము పట్టుకురా అని చెప్పాడు. ఈ క్షవరం అవ్వగానే ఆ దండం సంకలో పెట్టుకుని ఆ మట్టి పాత్ర పుచ్చుకుని ఆ కాషాయ వస్త్రాలు వేసుకుని దిగెళ్ళిపోయాడు. రాణిగారి కింద ఎవరికో ఏదో పని పురమాయిస్తుంది. ఈయన చూసి ఎవడో భిక్షుకుడు అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది. చూసి గుర్తుపట్ల భర్తని. మరి ఆయన ఏ బట్టల్లో ఉంటాడు, ఎటా ఉంటాడు? ఇంత పెద్ద జులపాల జుట్టు ఆయనకి. జులపాలు మొత్తం గీయించేసుకున్నాడు. కాసేపు అయ్యాక రాజుగారు వచ్చింది. తీరా చూసేసరికి మేడ మీదకి వెళ్తే అక్కడ జుట్టు ఉండేసరికి ఆవిడ నిర్ఘాంతపోయింది. క్షవరం ఎవరు చేయించుకున్నారు ఈ సమయంలో? అసలు ఏడి రాజు అంటే ఆయనేనమ్మని ఇవి తెమ్మన్నారు, అవి వేసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. రాణి మిగిలిన రాణులందరినీ పుచ్చుకుని పరిగెత్తింది రాజుగారు వెళ్ళిన దిక్కుకి. ప్రజలంతా పరిగెత్తుకొచ్చారు. నేను సన్యాసం పుచ్చుకున్నాను, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరు సన్యాసిస్తే మాకేం దిక్కు అని ఆవిడ వలవలా ఏడ్చింది. అందరూ రాణులంతా ఏడ్చారు. వెనక్కి వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడారు. ఆయన ఒప్పుకోవాలి. నేను సన్యసించేసా, ఇంకా వెనక్కి వచ్చేది లేదు, వెనక్కి రాను. దీర్ఘాయువు అని ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు, దీర్ఘాయు జనకుడు. అబ్బాయి చక్కగా ధర్మంగా దీన్ని రాజ్యాన్ని పరిపాలించేలాగా చేయి, సీవల్ని నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. వినలేదు ఆవిడ. ఏడుస్తూ ఆయన వెనకాల పడి వెళ్ళింది. ఆవిడ రాణిగారు, రాణులు, ఇంకా అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా పిల్లలతో సహా వెనకాల పడితే ప్రజలంతా ఆయన వెనకాల వచ్చారు. ఇవిడ ఏం చేసింది, సైనికులను పిలిచి ఒరే ఊరంతా అక్కడక్కడ మంటలు పెట్టించండిరా అని చెప్తే అక్కడక్కడ ముళ్ళకంపలన్నీ వేసి అంటించారు. నగరం ఇప్పుడు ఓ చోట కాలుతూ ఉంటే దాని పొగ ఎట్లా వస్తుంది వాసన. అక్కడి నుంచి ప్రభువు చూసారా మీ నగరం అంతా తగలబడిపోతోంది, ఏదైనా చెయ్యండి అని కేకలు పెట్టింది. ఆయన వెనక్కి తిరిగి చూడాల. నా నగరం ఏమిటి, దాన్ని ఎప్పుడూ వదిలేశాను, నేను సన్యసించాను. ఈ నగరం నాది కాదు, ఈ ప్రజలు నా వాళ్ళు కాదు, ఈ ఆస్తి ధ్వంసమైన అది నాది కాదు, నేను అన్నింటినీ వదిలిపెట్టేశా, ఇంకా నాదేముంది. ఈవిడ ఏం చేస్తుంది ఇప్పుడు, సైనికులు ఒరే వాటన్నింటినీ చల్లబెట్టండి రా అని వాళ్ళ వెనకాల పరిగెత్తింది. ఆయన వెనకాల ఎంత బతిమలాడినా సరే ఆయన వెనక్కి రావట్లేదు. ఆయన ఏం చేశాడు, వీళ్ళంతా మొత్తం నగర ద్వారాలు దాటి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగాడు. ఈ రాజ్యం ఎవరిది అని అడిగాడు. తమదే ప్రభు అన్నారు. ఇక్కడ ప్రభు ఎవరు, తమరే అనగానే ఒక కర్ర పెట్టి ఒక దండం పెట్టి ఒక గీత గీశాడు. ఈ గీత దాటిన వాడిని శిక్షించాలి అనగానే ప్రజలంతా ఆగిపోయారు, రాణులు ఆగిపోయారు. ప్రభువాజ్ఞ ఎట్లా తప్పుతారు? ఆయన బాగా 4 బార్లు నడిచి వెళ్ళిపోయాడు. ఇవిడ ఇంకా ఆగలేకపోయింది ఉద్వేగంతో భర్త కోసం. గీత దాటి పరిగెత్తింది ఆయన వెనక. ఆవిడ ఎప్పుడైతే రాణిగారు గీత దాటేసిందో మిగిలిన వాళ్ళంతా దాటేసి పరిగెత్తారు. పరుగులు పెట్టి వెనకాల పడి వెళ్ళింది. ఎంత అడిగినా సరే ఆయన ససేమిరా రానన్నాడు. ఇక మిగిలిన వాళ్ళంతా విసిగిపోయి ప్రజలు చల్లగా సర్దుకున్నారు. ప్రజలు ఆగాక రాణులు కూడా ఆగిపోయారు. ఆ సీవల్ని మాత్రం భర్తని వదలలేక ఆయన వెనకాల పడి వలవలా ఏడుస్తూ దుఃఖపడుతూ, ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళమన్నావా నన్ను, ఒంటరిగా నా జీవితం ఎట్లా గడుస్తుంది అంటే, చెప్పాను కదా నిన్ను దీర్ఘాయువుని బాగా రాజ్యం చేసేలాగా చెప్పిన ధర్మం ఉపదేశించు, పిల్లవాడు తప్పులు చేయకుండా చూసుకో, వదిలేశాను, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళే దిక్కు మార్చుకుని ఇంకో దిక్కుకు మళ్ళాడు. అయినా సరే నడుచుకుంటూ ఆయన వెనకాలే పడిపోయింది. సరే నీతో వచ్చేస్తా, పిల్లాన్ని మిగిలిన రాణులు చూసుకుంటారు, సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు ముందు, వాళ్ళంతా జనకరాజ్యం కావాలని కోరుకునేవాళ్ళు. పిల్లాన్ని వాళ్ళు చూసుకుంటారు, నీతో పాటు నన్ను కూడా రానివ్వు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నిన్ను వదిలిపెట్టలేను. కొంతమందికి అట్లా వ్యామోహం ఉంటుంది, పాపం ఉంటుంది కదా, ఉంటుంది. భర్త వ్యామోహం, భార్య వ్యామోహం అవి ఉంటాయి, వదిలిపెట్టలేదు. అన్నీ వదిలేసినా ఆ మనుషులను వదలలేని గుణం. నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సరే నన్ను నీతో ఉండనివ్వవా అని వెనకాల వచ్చింది. వస్తే ఏమైంది, అక్కడ ఒక పిల్ల ఒక చేటతోటి చెరుగుతోందట. ఈయన ఆ పిల్లని చూసేసరికి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఈ భార్యకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ పిల్ల ఒక చేతికి ఒక్క గాజు వేసుకుని రెండో చేతికి 2 గాజులు ఉన్నాయి. చేట పెట్టి చెరుగుతుంటే టిక్కు టిక్కు అని ఒక గాజులు మోగుతున్నాయి. ఒక గాజు ఉంటే మోగుతుందా? మోగదు. 2 గాజులు మోగుతాయి కదా. అక్కడి నుంచి ఈయన అడిగాడు, ఏమమ్మా చెరుగుతున్నావు సరే, ఒక చెయ్యే మూత చేస్తుంది, రెండో చెయ్యి మూత చేయట్లేదు ఏమిటమ్మా అన్నాడు. అనేసరికల్లా ఇది ఒక్కటే ఉంది కాబట్టి మూత చేయదండి, రెండోది అనర్థం, అందుకే మూత చేస్తుంది అది అనగానే ఆయన వెనక్కి తిరిగాడు భార్యగా. చూసావా,
రెండోది ఉంటే ఇట్లా అవుతుంది అనర్థం. ఆ పిల్ల చూడు ఎంత సూటిగా చెప్పిందో, రెండవది అనర్థం. నేను ఒక్కడనే ఉండాలి, నిన్ను తీసుకెళ్తే అనర్థం. ఆ పిల్ల చెప్పిన నీతి నేను దాటిన వాడిని అవుతా. ఒకటి ఉంటే గుట్టుగా ఉంటుంది నోరు మూసుకుని. అంటే ఆవిడ కాసేపు ఏడిచింది, మళ్ళీ వెనకాల పడింది, ఓయ్ మళ్ళీ వెనకాల పడి వెళ్ళింది. ఆయన ఇంకా ఇంకా ముందుకెళ్ళాడు. ఒక కమ్మరి ఆయన బాణాలు చేస్తున్నాడు. బాణం చేస్తూ ఇప్పుడు ఆ బాణాన్ని సూటిగా వచ్చింది లేదు, సన్నగా పొడుగ్గా చేస్తా, సూటిగా వచ్చిందా లేదు, కళ్ళు ఒక కన్ను మూసుకుని ఇట్లా చూస్తున్నాడు. ఈయనకి తట్టింది ఇంకొక ఐడియా. మళ్ళీ అన్నాడు, అడిగాడు ఒక అమ్మరాయన, ఎందుకు నువ్వు బాణాన్ని రెండు కళ్ళతో చూడకుండా ఒకదాంతో చూస్తావంటే, అయ్యా ఒక్క కంటితో చూసిన సూటి రెండో కంటితోటి రాదండి, రెండోది ఎప్పుడు అనర్థమే. ఒక కంటితో చూడండి, ఇలాగా మనం సూదులకు దారం ఎక్కించాలంటే కూడా కన్ను మూసుకుంటే బాగా వెళ్తుంది. ట్రై చేయండి. అవును, రెండు కళ్ళతోటి చూడం మనం. ఒకదాంతో చూసిన చూపు సూటైన చూపు. రెండోది అనర్థం అనగానే భార్య వైపు తిరిగాడు. చూసావా, చూపే అనర్థం. రెండో వాళ్ళు ఉండకూడదు, సన్యాసానికి రెండో వాళ్ళు పనికిరారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ ఏడుస్తూ వెనకాల పడి 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 ఇంకా విసిగిపోయి కాళ్ళు చేతులు అన్నీ దెబ్బలు కొట్టుకుని దుఃఖంతో సరే సెలవా, నేను వెనక్కి వెళ్ళిపోతానని అడిగింది. ఆయనేమో పరివ్రాజకుడైపోయి వెళ్ళిపోయాడు, సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయాడు బయటికి. ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ వెనక్కి వచ్చింది. నిదానంగా నడుస్తుంటే ఆవిడకి ఒకటి 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 భర్త చెప్పిన మాటలు తట్టడం మొదలుపెట్టినాయి. రెండోది ఎప్పుడు అనర్థమే, ఒకటే ఉండాలి. రెండో దానివల్లే చింత, రెండో దానివల్లే చీకు, రెండవది ఉంటేనే అవసరాలు ఎక్కువ. ఆలోచన బాగుంది కదా. అలాగని అందరూ సన్యాసం పుచ్చుకుంటారా? సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ మనస్తత్వం వేరు, వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. ఆవిడ వెనక్కి వచ్చింది. ప్రజలంతా పడిగాపులు పడుతూ కొంత సగం మంది అక్కడే నుంచున్నారు కోట గోడల దగ్గర. పదండి ఆయన, మహారాజు మనకి ఇక్కడ లేడు, దీర్ఘాయువే మన రాజు అని చెప్పి వెళ్ళిపోయింది భవనంలోకి. పిల్లవాడిని రాజుని చేసింది కానీ ఆవిడికి అంతఃపురంలోకి అడుగు పెట్టలేదట. ఒక చిన్న పాక లాంటిది వేయించుకుని రాజభవనానికి పక్కగా ఆవిడ ఒంటరిగా ఆవిడ అక్కడ ఉండేది, పిల్లాన్ని చూసుకునేది. తర్వాత దీర్ఘాయు జనకుడు రాజు అయ్యాడు. అతని తర్వాత కూడా కొన్ని తరాల పాటు జనకరాజ సంతతే ఆ విదేహాన్ని పరిపాలించింది. ఈయన మాత్రం మన మహాజనకుడి స్వరూపంలో ఉన్న బోధిసత్వుడు తన అంత్యం వరకు తపస్సు చేసుకుని కలిసిపోయాడు గాల్లో. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతం. నమస్తే రమగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.